హైదరాబాద్ ఖైరతాబాద్ గణేశుడికి ఒక ప్రత్యేకత అయితే బాలాపూర్ గణపతికి మరో స్పెషాలిటీ ఉంది. దేశవ్యాప్తంగా వినాయకుడి లడ్డూ ఎలా అనగానే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది బాలాపూర్ గణనాథుడు. ఈ లంబోదరుడి చేతిలో 9 రోజుల పాటు వినాయకునితో పాటు విశేష పూజలందుకునే ఈ లడ్డూకి ఎంతో మహత్యం వస్తుందన్న నమ్మకం ప్రతి సంవత్సరం లడ్డూ వేలంలో ధరను పెంచేసింది. 1994లో 450 రూపాయల ధర పలికిన బాలాపూర్ లడ్డు 2023కు 27 లక్షలు పలికి రికార్డుల మోత మోగించింది. ఈసారి ఏకంగా 30 లక్షల ధర పలికింది. అంతే రికార్డు నెలకొల్పింది. లడ్డూకి అంత ప్రత్యేకత ఉండటంతోనే భక్తులకు వచ్చిన ఆ నమ్మకంతోనే అంత డిమాండ్ లభిస్తుందని గణేష్ కమిటీ మెంబర్లు చెప్తున్నారు. అదీకాక ఈమారు బాలాపూర్లో గణపయ్య అందరినీ ఆకర్షించాడు. ఈసారి అయోధ్య రామ మందిర తరహా సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయోధ్య రామాలయ శైలికి తీసిపోకుండా అద్భుతమైన సెట్ ఏర్పాటు చేశారు. ఎదురుగా రామ్లల్లా విగ్రహం పక్కనే ఆంజనేయ విగ్రహం, పిల్లలపై స్థపతి చెక్కినట్లుగా ఉన్న శిల్పాలు భక్తులను ఆకర్షించాయి. ఇక వినాయకుడి విగ్రహాన్ని చూస్తే దేవదానవులు ఆది కూర్మంపై సముద్రాన్ని చిలికిన ఘట్టాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లుగా దర్శనమిచ్చింది. అలాగే గణేశుడు క్షణానికోసారి కళ్ళు ఆర్పుతూ ఉండటం ఈసారి బాలాపూర్ గణేష్ ప్రత్యేకతగా నిలిచింది. 11 రోజుల పాటు పూజలు అందుకుంటున్న బాలాపూర్ గణపతికి భక్తులు భారీ ఊరేగింపు నడుమ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.